హరే కృష్ణ నాన్న ఆంజనేయులు హరే కృష్ణ సార్ మీ జనాలు ప్రజలు వీళ్ళందరూ చేసే కొన్ని సందర్భాలకు మళ్ళీ మిమ్మల్ని జ్ఞాపకం తీసుకురావాల్సి వస్తుంది. మనం ఇష్టదైవమైన శ్రీరాము మన ఇష్టదైవమైన శ్రీరాముడి అయోధ్యలో గుడి ఆల్మోస్ట్ ఈ 22కి అయిపోతుంది. ఇనాగరేషన్ అయిపోతుంది. కాకపోతే జనాలు కొంతమంది రాజకీయ నాయకులు రకరకాల వాళ్ళు రకరకాల విమర్శలు చేస్తున్నారు. కొందరు मुस्लिम्स అనుకోవచ్చు, ఆ मुसलमान है आज वो राम मंदिर बनेंगे मगर आज के दिन नहीं, हम बुढ़ा होने के बाद हमारा बच्चे नहीं तो बच्चे के बच्चे भी तोड़ के नहीं तो पोता भी और उसको पोता भी तोड़ के फिर मस्जिद बनाएंगे हम लोग అంటే ఈ వార్త వస్తుంది సోషల్ మీడియా. వార్తలేంది వీడియోలే, నాట్ జస్ట్ న్యూస్. అయితే నేనేమంటా అంటే ఎప్పుడైనా మీరు కొన్ని సామెతలు ఇలాంటి టైంలో మనం యూటిలైజ్ అయ్యేటువంటి ఉన్నాయి. మురిగే కుక్క కెరవదు, ఇలాగే ఎలిఫెంట్ వాక్స్ బార్క్ డాగ్స్ బాక్స్. అలా ఈ విజన్ లేని వాడి దగ్గర ఏముంటుంది? పాయిజన్ ఉంటుంది. విజన్ ఏంటి? సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతి మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మందిని హత్య చేసినటువంటి మతాలు రెండున్నాయి. అసలు స్పిరిచువాలిటీ అనే పదం వాడడానికి హక్కు లేనటువంటి బుక్కులు కలిగినవి. గాడ్ ఈజ్ దే, దేవుడు ఉన్నాడు, దేవుడికి ఈ క్వాలిటీస్ ఉన్నాయి అని చాలా దైవ గ్రంథాలు చెప్తున్నాయి. కానీ ఎడారి మతాలు ఏం చెప్తాయంటే దేవుడు ఉన్నాడు, వాడు మేము చెప్పిన పేరుతోనే పిలవాలి, వాడిని మేము చెప్పినట్టే పూజ చేయాలి, లేకపోతే మావాడు సైకోగాడు అది వేసేస్తాడు. ఏంటిది చెప్తాడు, అగ్ని ఆరదు పురుగు చావదు మిమ్మల్ని దహించు అగ్ని. ఈ దరిద్రం ఎప్పటి నుంచి ఉంది? దాదాపు 2000 సంవత్సరాల నుంచి ఉంది. రామాలయం కూలగొట్టిన దరిద్రులు ఎవరు? రాజమండ్రిలో వేణుగోపాల స్వామి గుడి కూలగొట్టిన దరిద్రులు ఎవరు? గుళ్ళు కూలగొట్టి పైన గోపురాలు తీసి మా కాపురం పెట్టిన వాళ్ళు ఎవరు? నేనేమంటే మనకు సాగుతుంది, పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదు. ఇది పుడకలు కాదు, తరాలైనా పోదు. ఎక్కడైనా ఫ్లైఓవర్ మీద గుడి కట్టడం ఉంటుందా? ఫ్లైఓవర్ మీద సమాధి ఉంటుందా? ఎక్కడ ఉంది? మన దేశం చాలా గొప్పది. ఎవడో ఫేస్బుక్లో పెట్టాడు, thousands of years ago they constructed a mazar on air. Recently someone come and under that mazar they built one flyover and పెట్టారు. అదేంటో తెలియదు, అర్థమైపోయింది. జనగం ఒక్కోసారి వేల సంవత్సరాల క్రితమే గాలిలో వారు సమాధి కట్టారు. ఎవడో ఈ మధ్య ఒక ఇంజనీరు దాన్ని కింద ఫ్లైఓవర్ కట్టి బేరబుల్లు. అంటే విషయం ఏంటంటే మీరు శ్రీ తెలుసుగా అని ఏమన్నారు? కుక్క పిల్ల, సబ్బు పిల్ల, ఆడపిల్ల, అగ్గిపుల్ల కాదేది కవితకి అనాహం. అలా ఫ్లైఓవరు, దేవాలయాలు, చెరువులు, శ్మశానాలు కాదేది కబ్జాకి అనాహం. కాబట్టి ఏదైనా కబ్జా చేస్తాం. మొన్న ఈ మధ్య తెలంగాణలో పచ్చగుట్ట కప్పేశారు. పచ్చగుట్ట తింటే దాని కింద శివలింగం. ఆ వీడియో చాలా వైరల్ అయింది, గుర్తుందా? అప్పట్లో సాంగ్ ఉండేది, పచ్చబొట్టు చెరిగిపోదులే. ఈ సాంగ్ ఇక్కడ వాడాల్సి వస్తుంది. పచ్చగుడ్డ తొలగించాలిలే, ఆ కింద శివలింగం దర్శించాలిలే. ఇలా పచ్చగుడ్డ కింద చాలా ఉన్నాయి. ఇది ఒక్క మాట చెప్తాను, మనం ఎడ్యుకేట్ చేస్తే ఈ దౌర్భాగ్యం నుంచి తప్పించుకోవచ్చు. ఏమిటా ఎడ్యుకేటు? ఎవరిని చేయాలి, ఏం చేయాలి? ముందు మనం చేయాలి. హిందువులు
వాళ్ళ ప్రాబ్లం మనోళ్ళు కదా. వీడు ఏం చదవడు, బైబిల్ చదవడు, భౌతికత చదవడు, రామాయణం చదవడు, భాగవతం చదవడు, ఖురాన్ చదవడు, అన్నీ ఒకటే అంటుంటాడు. పోనీ ఈ మాట పోనీ అసదుద్దీన్తో చెప్పించాలంటే ఎందుకు అంటాడు. ఇందాక ఫోన్ వచ్చింది ఎక్కడ బెంగళూరు నుంచి, అదేదో సొసైటీకి వెళ్తున్నారు ఒక ఆయన, వెంకటేశ్వరరావు ఏదో సంథింగ్ ఏదో మహర్షి ఏదో సంథింగ్ వేదాద్రి మహర్షి సంథింగ్ ఏదో వాటి వెళ్తే అక్కడ 30 మంది వస్తున్నారు. ఈ 30 మందికి బ్రెయిన్ వాష్ ఎవరు చేస్తున్నారు? మనోళ్ళే. ఏం బ్రెయిన్ వాష్? ఇదే ఆల్మిత్రే హనుమతాలు ఒకటే కాస్మిక్ ఎనర్జీ ఏది పేర్లు పెట్టి మనోళ్ళు ఒక్కరికి చెప్తున్నారు సమానత్వం, అందరూ హిందువులమే. మరి ఈ సమానత్వం టాపిక్ మసీదులో చర్చిలో కూడా చెప్పచ్చు కదా అని అడిగితే ఆ దగ్గర ఆన్సర్ లేదు. ఈసారి నేను వచ్చినప్పుడు తీసుకెళ్ళినా పర్లేదు, నేను వాషింగ్ చేస్తాను, వాషింగ్ పౌడర్ నిర్మా నేను తొలగిస్తా వాళ్ళ కర్మ. సరే ఇది ఇలాగుంటే సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం అయినా ఇప్పుడు అంటే మోడీ ప్రభుత్వం ఉంది బీజేపీ, దానికి అపోజిషన్ మెయిన్ పార్టీ ఒకటి తీసుకుంటే కాంగ్రెస్, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. వీళ్ళు ఇప్పటి వరకు అయోధ్య రామ మందిర్ పైన ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడడం కానీ వచ్చి విజిట్ చేయడం కానీ ఇలాంటివి చేయకపోవడానికి ప్రధాన కారణం ఇవ్వచ్చు. ఇప్పుడు నీ పిల్లల బర్త్డే ఫంక్షన్ అనుకో, నువ్వు అట్టహాసంగా చేస్తావు. పక్కింటోడి పిల్లలు అనుకో, నీకేం పని ఉంటుంది కదా. వాళ్ళంతా ఎవరు? విదేశీ విత్తనాలు అవి. ఓకే, సోనియా కావచ్చు, ఆవిడ భర్త కావచ్చు, ఆవిడ అత్తగారు కావచ్చు, అన్ని విదేశీ విత్తనాలే కదా. ఇప్పుడు ఈ మన పప్పుగాడు ఏమంటాడు? నేను భారత్ ఏంటది దత్తాత్రేయ బ్రాహ్మణ్ అంటాడు వీడు. వీడు ఎక్కడ కేరళ వెళ్ళిపోయి చికెన్ బీఫ్ తినేస్తాడు వీడు. వీడు వండేస్తుంటాడు చికెన్. ఇప్పుడు వాళ్ళ అక్క ఉందా? ప్రియాంక గాంధీ వాడకం నా దరిద్రంగా ఉంది. వాత్రా, ఆవిడ మొగుడి పేరు వాత్రా. ఇప్పుడు ఓ జోక్ చెప్తాను, నాకు అర్థం కాదు. ఇప్పుడు మీ వైఫ్ వాళ్ళ ఇంటి పేరు మారిపోతుంది, మా చెల్లి వాళ్ళ ఇంటి పేరు మారిపోద్ది, మా అక్క వాళ్ళ ఇంటి పేరు మారిపోతుంది. కానీ ఈ సెలబ్రిటీస్కి ఇంటి పేర్లు మారవా ఏంటి? నాకు అర్థం కాదు. కొంటలాగే ఉంటాయి, ఐస్లాగే ఉంటుంది. నాకు అర్థం కాదు ఏం జనగా. అయ్యా ఒక విషయం కాదు, అన్న హోల్సేల్ నాకు అర్థం కాదు. హోల్సేల్ సరే. విషయం ఏంటంటే ఈ ప్రియాంక వాద్రాకి 2 పిల్లలు. ఈ పిల్లలు 2 పేర్లు తెలుసా? చెప్పండి. నోరు తిరిగి చావు, కానీ అర్థం చెప్తాను. యెహోవా అర్థమవుతుంది సార్. నోటికి తిరిగి చావు అన్ని పరిమాణాలు బైబిల్లో పేర్లు. అర్థం ఏంటంటే మొన్న చదివాను, యెహోవా పక్కన ఉండే ఒక ఏంజల్ పేరు అంట వాళ్ళ అమ్మాయి పేరు. అలాగే ఆవిడ కొడుకు పేరు కూడా సిమిలర్ టు ఫ్రమ్ బైబిల్. ఎందుకని? దే రిమైన్ క్రిస్టియన్స్ ఓన్లీ. ఇప్పుడు సోనియా గాంధీ అసలు పేరు తెలుసా? అంటోనీ మైనో. మన రాహుల్ గాంధీ పేరు రౌల్. అతను ఓపెన్గా చెప్పాడు, మేము ఎప్పటికీ మా పార్టీ ముస్లింలకి తేనె అది వాడుతూ ఆ లిక్కింగ్ ప్రోగ్రాంలోనే ఉంటాం, అందులో ఏమనం లేదు అని చెప్పి అతను ఓపెన్గా చెప్పాడు. అలాగే మేము కానీ అధికారంలోకి వస్తే, మొన్న ఏదో చదివాను, మరి అథెంటికేషన్ నాకు తెలీదు, మేము అధికారంలోకి వస్తే మేము జాకీలు పెట్టి పాకిస్తాన్ లేపుతాం, 50,000 కోట్లు ఏదో ఉచితంగా ఇస్తాం, ఇలాంటివేవో. ఎందుకంటే మొన్న మధ్య అతని పేరు తెలియదు సార్, ఇక్కడే నామా నాగేశ్వరరావు సమ్మన్. సో మన పార్టీ ఎప్పుడు ముస్లింల కోసమే అని చెప్పి ఇది పుట్టిందని అలా వాళ్ళు. నేనేమంటే వాళ్ళ వైపు ఏం రాంగ్ లేదు సార్, వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉన్నారు. ఇప్పుడు అయోధ్య వాళ్ళు రాలేదని అనుకుంటున్నారు, కానీ నెహ్రూ గారి నుంచి తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళంతా కూడా బాబర్ సమాధి ఆఫ్ఘనిస్తాన్ ఉంటే అది దర్శించారు. వాళ్ళ మతనిష్ట వాళ్ళకు ఉందో సార్. వాళ్ళు రావాలి, మనం ఎందుకు కోరుకోవాలి? వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు. వాళ్ళకు స్టాండ్ ఉంది, ముస్లిం స్టాండ్ ఉంది, దాని మీదే ఉన్నారు. వాళ్ళు తప్పే లేదు. సరే, ఇక్కడ మీరు ఒక పేరు గురించి మాట్లాడారు కాబట్టి పేరు మారదా? ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ వాళ్ళ సిస్టర్ది ప్రియాంక గాంధీ అనే ఉంది, మారదు, ఇదేంటి విడ్డూరం ఉన్నారు.
సరే అక్కడ నార్త్ ఇండియన్ వరకు కూడా మన సౌత్ ఇండియాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల గారు ఉన్నారు. కానీ అప్పుడు ఒక సందర్భంలో మీరు ఒక మాట అన్నారు, పేరు అత్తగారింటికి వెళ్ళినా సరే మ్యారేజ్ దగ్గరికి వెళ్ళినా పేరు మారుతుంది అని చెప్పేసి ప్రియాంక గాంధీ గారికి కూడా మారలేదు. సోనియా కూతురు అలా తెలియదు, పిల్లలు పుట్టి అంత అవుతుంది. కాకపోతే మన తెలుగు రాష్ట్రంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు ఇప్పుడు వైఎస్ షర్మిలను మాత్రమే ప్రచారం చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పేరు మారుతుంది. ఇప్పుడు మా వైఫ్ నా ఇంటికి వచ్చినా సరే తన పేరు మారింది, ఇంటి పేరు మారింది, అన్ని మారింది. మరి వీళ్ళ గురించి ఏం మాట్లాడతారు సార్? వీళ్ళు మార్చుకోకపోయినా లేకపోతే ఆయన పెట్టుకొని వీళ్ళు వాడుకుంటున్నారా? ఎంత మంచోళ్ళు మీరు. ప్రశ్న మీదే ఆన్సర్ మీదే చెప్పడానికి కాదు. అంటే మీరు ఓన్లీ అక్క గురించి మాట్లాడారు, కానీ కవిత అక్కైనా అంతే కదా. అక్కైనా ఈ అక్కైనా ఆ ఇంటి పేరు వాళ్ళకి బ్రాండ్ కాబట్టి బ్రాండ్ ఎలా వదులుకుంటారు? వాళ్ళకి ఫుడ్ పెట్టింది అది, వాళ్ళకి పదవిని ఇచ్చింది అది, కాబట్టి దే ఆర్ హోల్డింగ్ అంతే. అక్కడి నుంచి ఏం లేదు వాళ్ళకి. అయినా ఇప్పుడు మనం వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనం ఏం మాట్లాడుతున్నాం? ఇప్పుడు ఆవిడ భర్త ఇంటి పేరు, భర్త ఎవరు? ఆవిడకి అనిలు అంటే వాళ్ళ ఇంటి పేరు మల్లాది, బ్రాహ్మణాయన కదా, అనిల్ కుమార్ బ్రాహ్మణాయన. సో మల్లాది షర్మిల అది మనం ఎక్కడ వినలేదు, అవ్వబోదు కూడా. సో అంటే వాళ్ళు ఇంకా ప్రజాబాహుల్యంలో ఉన్నారు కదా, కాబట్టి సో వాళ్ళు కారు వెనక సీట్లో అయినా కూర్చోవచ్చు, ఫ్రంట్ సీట్లో అయినా కూర్చోవచ్చు అనే భావన ఇంకా అలా గడిచిపోతుంది. వెనక సీట్లు ఫ్రంట్ సీట్లు ఇన్ ద సెన్స్ అంటే మనం ఈ సీట్లోనే కూర్చోవచ్చు, ఈ సీట్లోనే కూర్చోవచ్చు. లేదు సార్, మీరు చెప్పిన దానికి ఇంకొద్దిగా అర్థానికి పరమార్థానికి మీనింగ్కి ఏం మంచిదండి మీరు నాకు దాన్ని పిన్ చేసి వదిలిపెట్టినప్పుడు యూ షుడ్. ఇప్పుడు వాళ్ళ బెనిఫిట్ ఏం కావాలి వాళ్ళకి? ఉదాహరణకి ఎలా చెప్తే బాగుంటుంది చెప్పేస్తాను, చెప్పండి సార్. ఫీల్ అవ్వదు. నో ఫీల్. వాడెక్కినప్పుడు వాడు మల్లయ్య, వాడు దిగగా నేను చెప్పను. అలాగా అన్ని కోతులు వాడుకుంటారు. మనం ఏమంటాం అంటే తండ్రి గారి పేరు వాడుకొని వీళ్ళు చలామణి అవుతుంది తప్ప వీళ్ళ సొంత వాళ్ళ వ్యక్తిగత మనం ఏం మాట్లాడుతాం. నేనేమంటే వాళ్ళ వల్ల ఆయన ప్రజలు మేలు జరిగితే వాళ్ళు తండ్రి పేరు వాడుకున్న పర్లేదు, తాత పేరు వాడుకున్న పర్లేదు. ఆ అక్క వల్ల ఈ ఒక్క వల్ల ఏదైనా ఒక ఉపకారం చేస్తే హ్యాపీ. మనకు కావాల్సినది వీళ్ళ వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అంటారు. నాకు తెలియదు. అది ఓట్లు వేసే వాళ్ళకి, వాళ్ళకి జై కొట్టే వాళ్ళకి తెలియాలి. ఏ అక్క అయినా సరే మనం వాళ్ళు మన ఆడపడుచులు, మన చెల్లెళ్ళు, మన అక్కలు, వీళ్ళు రెస్పెక్ట్ వీళ్ళు అంతే. సరే ఇలా ఉంటాయి మన అదృష్టం, రెండు తెలుగు రాష్ట్రాల అదృష్టం. అయోధ్య శ్రీరామునికి మన దగ్గరికి వచ్చి వాయి తీసుకెళ్ళడం జరిగింది, ఇక్కడ నుంచి తలుపు తీసుకెళ్ళడం జరిగింది, ఇక్కడ నుంచి పాదాలు తీసుకెళ్ళడం జరిగింది. అందరు ఇక్కడ నుంచి తయారు చేశారు. చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళారు. అంత దూరం ఉన్నమాట అయోధ్య ఆల్మోస్ట్ 15 కిలోమీటర్లు మన అదృష్టం. తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళింది. రాముడి కృప, మన పార్టిసిపేషన్ అయోధ్యలో మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళింది. మరి బంగారు తలుపులు వేరే స్టోరీ. ఓకే ఓకే. చెక్క తలుపు పాదాలు, బంగారు పాదాలు అది చూశాను నేను. మన తెలుగు రాష్ట్రం నుంచి పెయిన్ కదా. ఇప్పటిదాకా పెయిన వాటి గురించి మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇక్కడ చూసుకున్న రేవంత్ రెడ్డి గారు, అక్కడ చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటి వరకు రాముడి గుడి గురించి, అయోధ్య గురించి ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడకపోవడానికి ప్రధాన కారణం ఏమవచ్చు? దీని వెనకాలన్న ఆంతర్యం ఏమవచ్చు? అబ్బే, ఇప్పుడు దాని గురించి స్పందించడానికి ఇప్పుడు మొన్న రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి ఏబిఆర్ ఓకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశారు. ఏవో టాపిక్స్ అడిగారు, నేను నవ్వుతూ చెప్పారు. ఎవరైనా మొక్కలు చూసాం. అలా ఎవరైనా అడిగితే వాళ్ళు స్పందిస్తారు. ఆ టాపిక్ ఎవరు తేలేదు కదా, అందువల్ల స్పందించలేదు అంతే. సార్, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి టాపిక్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఒక మీడియాలో ఒక పర్సన్ కూర్చొని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ టు రెస్పాండ్, అంతే కదండి. అంటే
సరే నీ మాట కాదన్నా, ఎవరో నాకు పోస్ట్ పెట్టారు రాజమండ్రి నుంచి, ఏపీ గవర్నమెంట్ షుడ్ థింక్ అబౌట్ ఇట్ అని పెట్టారు. ఏమని, 1,00,000 మందినో ఎంతమందినో ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్య వెళ్ళడానికి ఏపీ గవర్నమెంట్ రైళ్ళు అవి వేస్తే బాగుంటుంది, స్పెషల్ ట్రైన్లు అని వాళ్ళ సలహా ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి. ఓకే. కానీ తిరుపతి నుంచి 1,00,000 చిన్న లడ్డులు వెళ్తున్నాయని ఈవో చెప్పారు. అంతవరకు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, అంతవరకు మనకు తెలుసు. మన తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా వచ్చారు కాబట్టి ఈయన ఇలాంటివి చేయట్లేదా? ఎందుకంటే పర్టికులర్గా తెలంగాణ నుంచిలే అయోధ్య శ్రీరాముడికి సేవ కోసం వెళ్ళిన తలుపులు కానీ బంగారం పాదాలు కానీ, మన యాదగిరిగుట్ట దగ్గర ఉన్న భువనగిరి దగ్గర ఉన్న ఒక రాయి శిల అదృష్టం మూడు తెలంగాణ నుంచి, అంటే ఎంత భాగ్యం. మరి ఈయన స్పందించుకోవడానికి, ఎందుకంటే మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ కాబట్టి దీని గురించి మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారు స్పందిస్తే బాగుంటుంది. నేను మొన్న ఎప్పుడూ చెప్పాను, డోంట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్ వాట్ ప్రీవియస్ సీఎం డిడ్ ఇన్ భద్రాచలం ఇష్యూ. ఖచ్చితంగా నాకైతే అంటే మన అడిగితే మాత్రం స్పందిస్తాడు రేవంత్ రెడ్డి గారు అని నాకు నమ్మకం ఉంది. ఐ హోప్ రేపు శ్రీరామనవమి కూడా ఆయన చక్కగా వాళ్ళ భార్యతో వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాడు, పిల్లలతో మనవరాలతో కూడా వెళ్తాడు నేనైతే నమ్ముతున్నా. కానీ ఈ అయోధ్య విషయంలో మీరు ఏదైనా ఒకసారి అడిగితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇది పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే రాముడు ఆయన ఎలా ఉంటాడో మనకు ఒక ఆకారం పోస్టర్ మాత్రం చూస్తాం, ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు. ఆయనని చూసుకుంది, కాకపోతే ఎక్కడికెక్కడ తిరిగాడో మనకు తెలియదు, ఆనవాళ్ళు మాత్రం. అది మన హైదరాబాద్కి వచ్చాడు, కల్లార ప్రూఫ్స్ ఉన్నాయి, హిస్టరీస్ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి మన హైదరాబాద్లో, అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంత జరిగిన తర్వాత కూడా ఈ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఎందుకు సపోర్ట్ చేయట్లేదంటే ఎప్పుడైనా బెనిఫిట్ ఉంటే సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు రంజాన్కి రాజకీయ నాయకులకి ఏం సంబంధం లేదు, బక్రీద్కి వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు టోపీ వేసుకోకుండా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో బయ్య అనొచ్చు. కానీ వీడు ఆడు టోపీ పెట్టాడు, వీడు టోపీ పెట్టేసుకోవడం, జనాలు టోపీ పెట్టేస్తాడు, ఇందులో టోపీ పెట్టుతుంటాడు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి లాయల్గా ఉన్నామని నిరూపించుకోవాలి. నిరూపించుకుంటే గొప్ప కొత్తగా ఓట్లు పడతాయి. ఇది హిందువుల విషయంలో అది నెసెసిటీ లేదు కదా. హిందువుల విషయంలో కులం కార్డు వాడితే చాలు, డబ్బులు ఉచితంగా ఇస్తే చాలు. అంటే దీన్ని బట్టి రాజకీయ అందరూ కరెక్ట్గా జనాలు మాత్రం పిచ్చోళ్ళంటారా? ఇప్పుడు వాటర్ కరెక్ట్గా లేడు కదండి. హిందువులు ఓట్లు వేసేవాళ్ళు కరెక్ట్ థింకింగ్లో లేదు కదా సార్. ఇప్పుడు మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మసీదులకు వెళ్ళి రాజకీయ నాయకులు మీరు తప్పనిసరిగా మా పార్టీకి ఓటు వేయాలని చెప్తారు. చర్చికి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి అక్కడ వాళ్ళని అడుగుతుంటారు. ఎప్పుడైనా రాజకీయ నాయకులు గుడికి వచ్చి మీ ఓట్లు మాకేయాలని అడిగారా? ఎందుకంటే టెంపుల్ ఈజ్ నాట్ ప్లేస్ ఫర్ పొలిటికల్ ఇష్యూస్, టెంపుల్ ఓన్లీ ఫర్ పీస్ అండ్ వర్షిప్ కదా. సో చర్చి మసీద్ అనేది పొలిటికల్గా వాడబడేటువంటి ప్లేస్ కాబట్టి వాళ్ళు అక్కడ పొలిటికల్గా పోలరైజ్ అయ్యి వాళ్ళకి ఓట్లు బొమ్మకొత్తగా పడాలి కాబట్టి ఆ కాన్సెప్ట్ ఉంటుంది. మనకేంటంటే పొలం కార్డు వాడిస్తే ఓట్లు పడిపోతాయి, కాదు ఫ్రీలు ఇచ్చేస్తే ఫ్రీ బీస్ అంతే. అందువల్ల ఈ విషయాల్లో స్పందించకపోయినా, ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు చేశారండి, ఒక్కసారి నా భద్రాచలం వెళ్ళారా? కళ్యాణానికి ఆయన పర్సనల్గా ఎప్పుడు వెళ్ళారో తెలియదు, కళ్యాణానికి ఎప్పుడు వెళ్ళలేదు. ప్లస్ అనౌన్స్ చేసిన 100 కోట్లలో ₹1 ఇవ్వలేదు. అని మామూలుగా భయంకర హిందువు కూడాను, మామూలుగా అయాజీ సెట్ ఆయన యాగాలు హోమాలు అన్ని చేశాడు. నేను కాదంటే ఆయన వర్డ్ ఇచ్చాడు, అది అవ్వలేదు. నేనేమంటే వాళ్ళకి ఒత్తిడి ఉండదు, హిందూ సమాజం నుంచి ఒత్తిడి ఏమి ఉండదు. చేయకపోతే ఎలాగా వాళ్ళు అడిగేవాళ్ళు ఉండరు. మీకు ఇంకో ఉదాహరణ ఇస్తాను, అడిగేది కాబట్టి. విజయవాడలో
ఎలక్షన్ కోసమని 16 గుళ్ళు 40 గుళ్ళు కూల్చేశారు 2016లో. 40 గుళ్ళు పైన కూల్చేసినప్పుడు ఆ విగ్రహాలు ఎక్కడున్నా ఇప్పటిదాకా కాదు, అలాగా తీసి లారీలో వేసి ఎక్కడో డంప్ చేసేసారు. తర్వాత ఆ ఊసలేదు, ఒక సభ జరిగింది. ఆ తర్వాత పబ్లిక్ ఏదో ప్రజావేదిక జరుగుతాయి కదా, అలా జరిగినప్పుడు మసీదులు కూడా రెండు తీసేశారు. రామవరపాడు ఎక్కడో తీసేది. సార్ మా మసీదు తీసేసేది సార్ అంటే వెంటనే కలెక్టర్ని పిలిచాడు. అప్పుడు ఉండేటువంటి గవర్నమెంట్ వెంటనే వాళ్ళకి 3 ఎకరాలు ఎంత ఇచ్చి మసీదు కట్టించారు. మనకి అలాగే ఏం లేదు, ఏం జరగలేదు. ఎందుకు జరగలేదంటే అడిగేవాడు లేడు, అడిగిన దిక్కులేదు కదైనా. ఇప్పుడు అక్కడ 300 సంవత్సరాల నుంచి ఉండే ఒక హనుమంతుడి గుడి ఉండేది. హనుమంతుడికి మెడకి తాడు వేసేసి తీసి లారీలో వేసేసి ఇలా చేయకూడదు కదా. మరి అక్కడ మసీదులో దర్గాలు ఉన్నాయి, పైన దర్గా కింద దర్గా. దర్గా అంటే పీనుగులు సార్, పీనుగులు సార్. పైన దేవుడు ఉన్నప్పుడు పీనుగులు ఎందుకు సార్? తీసేయాలి కదా, అది ఎక్కడ పెట్టుకోవచ్చు కదా పీనుగులు. సో అంటే ఇక్కడ కన్సిడరేషన్ అని ఒకటి ఉంటుంది. నువ్వు ఏం చేసినా పొలం కాళ్ళు పని అయిపోద్ది అంతే. నీ గుళ్ళు కూలగొట్టేసినా, రథాలు తగిలిపెట్టేసినా, నీ గుళ్ళు డబ్బులు ఎత్తుకుపోయినా అది పని చేద్ది, ఇది పని చేద్ది, ఇది పని చేద్ది, ఇది పని చేద్ది. కాబట్టి దేర్ ఈజ్ రెడ్డిస్, దేర్ ఈజ్ కమ్మాస్, దేర్ ఈజ్ శెట్టిస్, దేర్ ఈజ్ శాస్త్రి, దేర్ ఈజ్ కమ్మరి, దేర్ ఈజ్ కుమ్మరి, దేర్ ఈజ్ నో హిందూస్. ఇలాగుంటే ఇప్పుడు జరుగుతున్న ఏదైతే అయోధ్యలో జరుగుతున్న గుడి నిర్మాణం అయిపోయిందనుకోండి, కొద్ది రోజుల్లో అన్ని కార్యక్రమాలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత దీని వెనకాల అల్లర్లు జరిగే అవకాశం ఉందంటారు. ఎందుకు అని ఎంత ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా మనం గమనించవచ్చు, గత 9-10 ఏళ్ళుగా మనకి గూగుల్ చార్ట్ రిపీట్ అవ్వలేదు. గూగుల్ చార్ట్ కానీ బాంబే కానీ ఇలాంటివి రిపీట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే పకడ్బందీ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ఎందుకండి అసలు ఆగస్టు 14, జనవరి 25, ఆగస్టు 17, జనవరి 26 శ్రీనగర్లో లాల్ చౌక్లో ఏంటి దాని పేరు? శ్రీనగర్. ఏ నగర్? శ్రీ అంటే లక్ష్మీదేవి. శ్రీనగర్. ఇస్లాంకి కాశ్మీర్కి ఏ సంబంధం లేదు. కశ్యప్ మహర్షి వలన పుట్టిందే కాశ్మీరు. ఓకే. శ్రీనగర్లో లాల్ చౌక్లో జాతీయ జెండా భారతదేశాన్ని తగలబడుతూ ఉండేది. పాకిస్తాన్ పందుల జెండా ఎగిరేది. మరి ఇప్పుడు రాముల వారి అక్షతలో ఊరేగింపు. మొన్న జనవరి 1 సంబరం, ఆగస్టు 14 సంబరం, జనవరి 26 సంబరం. అక్కడ ఉండే ముస్లిమ్స్ కూడా మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. కాబట్టి ద డిపెండ్ ఆన్ రూలింగ్. సరే, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు బీజేపీ ప్రభుత్వం వస్తున్న సెంట్రల్లో రాలేదు, నెక్స్ట్ వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు పరిణామాలు చేంజ్ అయ్యే అవకాశం ఉండదా? అదే సార్, వాళ్ళు క్లియర్గా ఉన్నారు. పప్పు చెప్పాడు కదా సార్, మేము రాగానే 370 ఆర్టికల్ తీసుకొస్తాం, మొత్తం పెంటకుప్ప చేసేస్తాం చెప్పాడు కదా సార్. వాళ్ళు క్లియర్గా ఉన్నారు సార్. సంఖ నాకించుకునే వాళ్ళు రెడీగా ఉన్నారు, సంఖ నాకే వాళ్ళు రెడీగా ఉన్నారు. అది కాక అసదుద్దీన్ ఓవైసీ చాలా బాగా చెప్పాడు. హమేషా ఓ నై రహేగా అని చక్కగా చెప్పాడు సార్. క్లారిటీ వాళ్ళకు ఉంది సార్. అనుకుంటారు అంతే. బొట్టెట్టుకోవాలని నీకు కోరుకుంటే, భజన చేసుకోవాలని నీకు కోరుకుంటే, పూజ జరగాలని నీకు కోరుకుంటే, అది డిపెండ్స్ ఆన్ యూ. అంటే ఇంకొక మాట వినిపిస్తుంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోకి భారతదేశం మొత్తం తిరిగి జగద్గురు అయి మన శృంగేరి నుంచి శృంగేరి నుంచి 16 నదుల నీళ్లు, 16 నదుల మట్టి పాదుకలను ఆయన పూజ చేసి ఇక్కడ పంపించడం జరిగింది. అంటే భారతదేశం మొత్తం ప్రతి ఇంటింటి ఎంత ఇంటింటి తిరగాల అయింది. కానీ అది ఏ రాజకీయ
రవి కది ఏజ్ కది జగద్గురు శృంగేరి నుంచి 16 నదుల నీళ్లు, 16 నదుల మట్టి, పాదుకల్ని వీటన్నిటిని ఆయన పూజించి వాటిని భారతదేశం మొత్తం కట్టమంతా కింద స్విచ్ లేదా కింద పట్టు ఆయన పూజించి 16 నదుల నీళ్లు, 16 నదుల మట్టి, పాదుకలు, ఆ నీళ్లు, ఆ 16 నదుల నీళ్లు, మట్టి ఎక్కడైతే శ్రీరాముల వారిని ప్రతిష్టాపిస్తారో ఆ ప్లేస్ లో ఇవి ఇక్కడ పెట్టి పూజించి దాంట్లో ఆయన పాదాల్లో కలిపి చేస్తారు అనిపిస్తుంది. అది భారతదేశం మొత్తం తిరిగింది. అదే క్రమంలో మన 2 తెలుగు రాష్ట్రాలు రావడం జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాయి, తెలంగాణ తీసుకున్నాం. కానీ ఏ రాజకీయ నాయకుడు వాటిని ఇంటికి రానివ్వలేదు అని చెప్పేసి నాకు ఒక వార్త వినిపించింది. దీని వరకు ఎంత వాస్తవం, దీన్ని ఎలా తీసుకోవచ్చు, మీరు ఎలా తీసుకుంటారు? న్యూసే తెలియదా? ఏ రాజకీయ నాయకుడి ఇంటికి వెళ్ళలేదు. నేను కావాలంటే ఆ రథం ఎక్కడైతే మన తెలంగాణలో తిరిగిందో వాళ్ళతో మాట్లాడిస్తే ప్రూఫ్ ఇస్తాం. వాళ్ళు ఇంటికి పోవడం లేదు, మా దగ్గర రండి అంటే ప్రతి ఒక్కరికి పూర్ గుడిసెలకు కూడా వెళ్ళారు. ఐ హ్యావ్ ప్రూఫ్స్. అందరి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఎలాంటి డబ్బులు ఆశించలేదు. మీరు ఆరాధించుకోండి, పూజ చేసుకోండి, దాన్ని ముట్టుకోండి, ప్రతి ఒక్కరు ముట్టుకోండి అని చెప్పారు. కానీ రాజకీయ నాయకులు రానివ్వలేదు, వాళ్ళు ఇన్వైట్ చేయలేదు, ఎలాంటి స్పందించలేదు. మీరు ఈ విషయం పైన ఏం మాట్లాడుతున్నారు? అసలు మా దృష్టికి ఏం రాలేదు ఇది. అంటే యాత్ర అయితే జరిగిందా? యాత్ర జరిగింది, ఎవరు అడ్డుకోలేదు, ఎవరు అడ్డుకోలేదు. అంటే పార్టిసిపేషన్ లేదు. జనాలు, నార్మల్ జనాలు, నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, జనాలు ఉన్న వాళ్ళు తీసుకెళ్లారు. ఆల్మోస్ట్ 1 month ఉంది మన తెలంగాణలో, 1 month. కానీ రాజకీయ నాయకుడికి ఎవరు ఇన్వైట్ చేయలేదు, తీసుకెళ్ళలేదు. అంటే ఇప్పుడు నిన్న కాంగ్రెస్ పార్టీ మొన్న మేము అయోధ్య దాంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు అని చెప్పారు. వాళ్ళు ఎందుకు అలా చెప్పారు? వాళ్ళకి ముస్లిమ్స్ నుంచి వ్యతిరేకత వస్తుందని డౌట్ ఉంది. వాళ్ళకి ఒక స్టాండ్ ఉంది, మేము ముస్లిమ్స్ కోసమే పుట్టాము, ముస్లిమ్స్ కోసమే మేము సపోర్ట్ చేస్తాం, అందుకే దేశాన్ని ముక్కలు చేసి వాళ్ళకి ఇచ్చి లక్షల మంది హిందువుల్ని చంపడానికి కారకులైన పార్టీ కాబట్టి వాళ్ళు ఒక క్లారిటీ ఉంది. సో ఆ బ్యాచ్ అలాగే ఉంటారు. రాముడికి సంబంధించిందని వాళ్ళు ఎలా ఇన్వైట్ చేస్తారు? అలా పార్టీ కోణంలో ఆలోచించేవాడికి రాముడు అక్కర్లేదు, ధర్మం కోణంలో ఆలోచించే వాళ్ళకి రాముడు కావాలి అంతే. రాముడు రామో విగ్రహం ధర్మ, నాట్ ఫర్ ఎనీ అదర్ థింగ్స్. రాముడు ధర్మం అంతే. అంటే తర్వాత ఇప్పుడు గుడి ఇవన్నీ నిర్మాణం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే ప్రభుత్వం వచ్చింది అనుకోండి, జరిగే పరిణామాలు ఎలా ఉండొచ్చు? గుర్తుపెట్టుకోండి, ఇది హిందువుల యొక్క భవిష్యత్తుకి సంబంధించిన విషయం. హిందువులు సెక్యులర్ అని అనుకుంటే ఎనీ హిందూ ఇఫ్ ఈ ఫెల్ట్ ఈజ్ ఎ సెక్యులర్ ఈజ్ నోబడి ఈజ్ ఎ నపుంసక. ఏమన్నా ఏ అనకూడదేమో కదా, తప్పు కదా. ఎందుకు సార్? అదొక వాళ్ళకి ఆధార్ కార్డులో కానీ ప్రతి దాంట్లో వాళ్ళకి ఒక ఆప్షన్. అందుకని అవమానించకూడదు కదా. అవమానం కాదు సార్. ఇప్పుడు పరమేశ్వరుడే ఉన్నప్పుడు వాళ్ళకి తప్పు కాదు కదా, వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఇచ్చింది. దట్ ఇస్ ఆల్సో కన్సిడర్ యాజ్ జెండర్ కదా. ఇప్పుడు మేల్ ఫీమేల్ తర్వాత జెండర్ దగ్గర అదర్స్ అని ఆప్షన్ ఇచ్చింది వాళ్ళకి. సో కాబట్టి నపుంసక అనే పదం కూడా అక్కడ వాడడానికి లేదు. వాడచ్చు, తప్పలేదు దాంట్లో. అబ్బే తప్పే, ఎందుకంటే వాళ్ళని అవమానించినట్టు. కుక్కని ఈ మధ్యన అవమానించట్లేదు, హట్ అవుతుంది. ఇదివరకు మామూలు సెక్యులర్ కుక్క అనేవాళ్ళు, వాటికి కూడా మనోభావం ఉంటే అవి కూడా హట్ అవుతున్నాయి. అందుకని ఈ సెక్యులర్ బ్రాండ్ ఎవరైతే వేసుకున్నారో వీళ్ళు జయచంద్రుడి బ్యాచ్. జయచంద్రుడు అంటే రాణా ప్రతాప్ విషయంలో వెన్నుపోటు పొడిచినాడు. ఇంకా చాలామంది ఏదో మనం ఒకటి చెప్పగలం, కానీ
అలా చాలామంది. కాబట్టి అంటే మీకు సందర్భం వచ్చిందని, ఇన్ని లారీల ఇంత దేశంలో ఎంతమందికి రాములవారి బియ్యం అక్షతలుగా మారి అందరికి అయోధ్య నుంచి ఇన్ని లారీలు వచ్చేసినాయా అని ఏదో పార్టీ కుక్క నాకు మెసేజ్ పెట్టాడు. నాకు కాస్త ధర్మంగా ఆలోచించండి, పార్టీ పెంట తినకండి. పార్టీల్లో అభిమానం ఉండడం పార్టీల పట్ల తప్పు కాదు, కానీ ధర్మం కంటే పార్టీ ఎక్కువ కాకూడదు. అదే పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా. రాముల వారి అక్షతలు కొన్నే అయోధ్య నుంచి వచ్చినాయి కలశాల్లో. మేమే వెళ్ళి రిసీవ్ చేసుకున్నాం ఎయిర్పోర్ట్కి వెళ్ళి శంషాబాద్. అలా అందరికీ కలశాలు పంపారు. వాటిని వృద్ధి చేసి టన్నుల కొద్దీ అవి జిల్లాలకి గ్రామాలకి పంపారు. ఇంగితలనే కామెంట్ చేయడానికి నేను గడ్డి పెట్టాను, ఇంకా రిప్లై లేదు అటువైపు నుంచి. విషయం ఏంటంటే, మనం ధర్మం ప్రధానం అనుకున్నప్పుడు మన వే ఆఫ్ థింకింగ్ ఒకలా ఉంటుంది. పార్టీ ప్రధానం అనుకున్నప్పుడు ఒకలా ఉంటుంది. కులం ప్రధానం, ధనం ప్రధానం అనుకున్నప్పుడు ఒకలా ఉంటుంది. కాబట్టి ఏది ప్రధానం అయితే బాగుంటాం? ధర్మం ప్రధానం అయితే బాగుంటుంది. ఎవరైనా కోరుకుంటారు. కాబట్టి ధర్మంగా ఉందాం, ధర్మాన్ని కోరుకుందాం, ధర్మంగా జీవిద్దాం, ధర్మం కోసం జీవిద్దాం. మీ మాటగా లాస్ట్ అండ్ ఫైనల్గా జనాలకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఈ గుడి విషయంలో కానీ అయోధ్యలో జరుగుతున్న గుడి విషయంలో కానీ ప్రజలు మాట్లాడుతున్న వ్యతిరేకత గురించి కానీ ఒక్కటి మాట ఫైనల్గా మీరేం చెప్పాలి? ఎవరో ఒక ఆవిడండి, షేక్ జహారా షేక్, ఎవరో నోరు తిరగదు ఆవిడ పేరు, కొంచెం మధ్య వయస్కురాలు ఆవిడ. ఇవాళ ఏదో పోస్ట్ పెట్టింది వీడియో, శ్రీరాముడి యొక్క నవమి ఏప్రిల్ 17 అప్పుడు చేయకుండా ఇప్పుడు చేస్తున్నారు, వీళ్ళ ఉద్దేశం వేరు అని. ఇప్పుడు రామాలయాలు ప్రతిష్ట అనేది లేదు, ఏ దేవాలయాన్ని ప్రతిష్ట. నేను ఒంగోలులో ఏదో ఊర్లో రామాలయ ప్రతిష్టకి వెళ్తున్నాను అదే రోజు. ఇప్పుడు అందులో రాజకీయం ఉంది సార్, వాళ్ళ ఊళ్ళో రామాలయం కట్టుకున్నారు, అందులో రాజకీయం ఉంటుందా? అలా అయోధ్యలో రామాలయం కట్టారు కదా, ముహూర్తం పెట్టారు, ఇనాగ్రేట్ చేస్తున్నారు, అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు, అదృష్టవంతులు వెళ్తున్నారు, నికృష్టులు కమ్యూనిస్టులు వెళ్ళలేరు. కాబట్టి ఆవిడ అప్పుడు చేయకుండా ఏప్రిల్లో ఇప్పుడు చేస్తున్నారు అది ఇది అన్నారు. అంత చక్కగా రాముల వారి ప్రతిష్ఠ గురించి మాట్లాడింది అక్క. అలా చక్కగా మన ముస్లిం స్త్రీలందరూ కోర్టు తీర్పు కూడా ఇచ్చింది, మనందరం సామూహికంగా వెళ్ళి అల్లా అందరికీ సమానమే, మసీదులో మనం ప్రార్థన చేద్దాం అని అక్క మాట్లాడితే ఎంత చక్కగా ఉండేదంటారు. ఇంకో విషయం ఏంటంటే, అసలు అక్కకి అయోధ్యకి ఏ సంబంధం లేదు, యాజ్ దే ఫెల్ట్. మనం ఎవరో మక్కాలో ఏమన్నా జరుగుతుందో మనమేం మాట్లాడతాం ఏంటండి? మక్కాలో జరిగేదాన్ని మనమేం మాట్లాడాం కదా సార్. కావాలంటే మనం గుళ్ళు డబ్బులు పట్టుకుపోయి అన్నయ్య అయితే 18 కోట్లు ఎంతో ఇచ్చారు ఆ జాతరకి, ఆ జాతరలో వాళ్ళకి పంపిస్తారు. మొన్న కూడా 80,000 ఉంది తగ్గించండి గవర్నమెంట్ని అడగడం అది జరిగింది. మనం ఏం మాట్లాడాం? వాళ్ళ యాత్ర, మన ఏం విగ్రహారం చేయొద్దంటారు, అక్కడికి వెళ్ళి దేన్ని తాగుతారు, ముద్దది పెడతారు, దాని గురించే మాట్లాడాం కదా. కానీ అక్క అసలు మిగిలిన చెల్లెల గురించి మాట్లాడి మసీదు విషయంలో ఒక వీడియో పెట్టి ఇస్లాంలో స్త్రీలు చాలా గొప్ప వాళ్ళని నిరూపించే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది. అయోధ్య విషయం అక్కగా అనవసరం. అది కాక ప్రతిష్టకి ఓ ముహూర్తం ఉంటుందా, ముహూర్తం పెట్టారు. బర్త్డే నాడు ప్రతిష్ట అలాంటివి ఏం లేవు. అలాగే టాపిక్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, గుడి కట్టకుండా అక్కడ ఒక హాస్పిటల్ కట్టుంటే బాగుండు అని కొన్ని సెక్యులర్ కుక్కలు కావచ్చు, సారీ డాగ్స్ ప్లీజ్ ఫర్గివ్ మీ, లేదు ఎవరన్నా కొందరు ఈ విదేశీ మతస్థులు కావచ్చు, ఇలా మాట్లాడే
సత్రకాయ అనొచ్చు. సత్రకాయ అంటే మీనింగ్ నాకు తెలియదు కానీ ఈ సత్రకాయ గాళ్ళు ఈ ఆజయాత్రకి కోట్లు ఎందుకు తగలేయడం, ఆర్ట్ బిల్డింగ్కి ఎందుకు తగలేయడం, లేకపోతే జెరూసలేంకి ఎందుకు తగలేయడం, ఆ డబ్బులతో చక్కగా హాస్పిటల్కి వెళ్దాం అంటే ఎంత బాగుంటుంది. ఇంకో విషయం, అయోధ్యలో రామాలయం కట్టేది హిందువుల సొమ్ముతో. గుళ్ళో డబ్బులు ఎత్తిపోయి ఆ జాతరకి గుళ్ళో డబ్బులతో జెరూసలేం యాత్రకి వెళ్ళినట్టు కాదు. అలా కాకుండా ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో దేవాలయం సపోర్ట్ గవర్నమెంట్కి ఉంది కానీ మసీద్ సపోర్ట్ ఏం లేదు, చర్చ్ సపోర్ట్ ఏం లేదు. ఛాలెంజ్ టు ఎనీ గవర్నమెంట్. చర్చ్ నుంచి ఎంత తెచ్చారు ఈ 70 ఏళ్ళలో గవర్నమెంట్ ఆఫ్ ఎనీ స్టేట్? మసీద్ని ఎంత తెచ్చారు ఎనీ స్టేట్? ఎంత దొబ్బ పెట్టారు ఎనీ స్టేట్? మరొకకుండా ఎవరైనా ఆన్సర్ ఇవ్వండి. మోరినా పర్లేదు, మేమేం పిస్తాం. ఇదిలా పక్కన జనవరి 12 రోజున ఇవాళే వివేకానంద స్వామి బర్త్డే. అంటే తెలుగులో ఒక సినిమా రిలీజ్ అయింది హనుమాన్. అద్భుతం. దాని మీద మీ ఒపీనియన్ 4 మాటలు. అద్భుతంగా ఆల్రెడీ సంవత్సరం క్రితం ఆ సినిమా టీం వాళ్ళు నాకు ఫోన్ చేశారు, దాని గురించి మాట్లాడా. త్వరలో రిలీజ్ అన్నారు. అది చాలా వాయిదాలు పడి మంచి టైంలో రిలీజ్ అయ్యింది. ఆ రెస్పాన్స్ మామూలుగా లేదు. పిల్లలు నాకు ఫోన్ చేసేసి మెసేజ్ పెట్టేసి గురూజీ మీరు చూడాలి, గురూజీ చూడాలన్నారు. చూసారు హనుమాన్ సినిమా? ట్రైలరే వచ్చింది. సినిమా రిలీజ్ అయింది ఇవాళ, నిన్న ట్రైలర్, నిన్న రాత్రి నాడు ట్రైలర్ని ప్రీమియర్ పిల్లలు ప్రీమియర్లో నాకు కామెంట్లు చిన్న వీడియోలు అవి పెట్టారు. నేను పోస్ట్ పెట్టాను, నేను చూస్తాను, కానీ వెంటనే చూడలేను కదా, కొంచెం ఫ్రీగా టైం చూసుకుని ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే ప్రభాస్ గారి సినిమా ఆడలేకపోయింది, అలా తీశారు. ఈ కొత్త అబ్బాయిది ఇలా తీశారు. అసలు వీటి ఇద్దరి మధ్యలో వ్యత్యాసం అంటే అక్కడ విషయం చెప్తాను. విషయం ఏంటంటే ఆ ప్రభాస్ సినిమా ఆది పురుషుని సోది పురుషు చేయడానికి కారణం అంటే పైత్యం. ఇక్కడ ప్రతాప్ వర్మ తన ప్రతాపాన్ని చూపించడానికి కారణం ఏంటంటే విషయం, వినయం. నేను ఆ పిల్లవాడు సజ్జ, ఏం పేరు ఆ పిల్లడు, వత్స, ఏం పేరు, హర్ష, హీరో పేరు హర్ష, చిన్నోడు వయసులో, చిన్నప్పుడు మహేష్ బాబు సినిమాలో నటించిన చాలా సినిమాల్లో ఉన్నాడు చిన్నపిల్లడు. ఆ పిల్లోడు మాటలు నేను 2-3 వీడియోలు చూశాను. జై శ్రీరామ్ అని కంటెంట్తో మాట్లాడాడు, విత్ నాలెడ్జ్, సబ్జెక్టు మీద గ్రిప్తో మాట్లాడాడు. అంటే ధార్మికంగా ఉన్నాడు. ప్రభాసు భక్తుడో లేకపోతే ఇంకోటో నేను మాట్లాడను. అతన్ని అలా ఇష్టం వచ్చినట్టు వాడేసేసి యానిమేషన్ పెట్టేసి చాలా చిరాగ్గా తీసేసి ప్రజెంటేషను రావణాసురుడిని ఎలా తీయాలో అది ఇదంతా ఏంటంటే నేను సినిమా రిలీజ్ ముందే చెప్పాను. అది ఆది పురుషు కాదు, సోది పురుషు. తర్వాత సినిమా కూడా చూసి చెప్పామనుకోండి. విషయం ఏంటంటే అక్కడ ప్రభాస్ కెరీర్ డ్యామేజ్ చేయడం అనేది కావచ్చు, లేదంటే ప్రభాస్ను వాడుకుని హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి కావచ్చు. మొన్న ఎటు టాపిక్ వచ్చింది వాడు చెప్తున్నా. మొన్న అన్నపూర్ణే అనే ఒక సినిమా ఓటీటీలో వచ్చింది. నయనతారను పెట్టి తీశారు. నయనతార 75వ సినిమా. అతని పేరు నీలేష్ కృష్ణ అని. అతను ఎవరో, ఆవిడ ఒక దేవాలయ అర్చకుడు కూతురు. హోటల్లో చెఫ్గా ఏదో ట్రైనింగ్ పొందడానికి వెళ్ళింది. ట్రైనింగ్లో భాగంగా అతను ముస్లిం బాయ్ ఫ్రెండ్ ఆవిడకి బొరకా వేసుకోవాలని, నెత్తిన కొట్టేసుకోవాలని, లేకపోతే నమాజ్ చేయాలని, మాంసం వండాలని ఇలాంటివన్నీ చొప్పించారు. అతనితో చెప్పించారు. ఈ హిందూ ధార్మిక ఆచారాన్ని అవహేళన చేశారు. ఆ నీలేష్ కృష్ణ అనే అతను మనం ఎప్పుడైనా కలిస్తే మనం చెప్పాలి, బొరకాయ ఎందుకని, ఇంకా చాలా ఉంటాయి కదా, ఈ షరియా ఎందుకని, ఇలాంటివి కూడా చెప్పిస్తే చాలా బాగుంటుందని నా కోరిక. అతనికి అంత సీన్ లేదు. అతనికే కదా, ఎవరికి ఆ సీన్ ఉండదు. ఎందుకంటే కోస్తారని కోసుకుంటారని నాకు తెలుసు కాబట్టి. మరి అమ్మాయి అట్లా సినిమాలో బొత్తు వేసుకోవడం కానీ లేకుంటే అవన్నీ చేసిందా? చేయడం, ఊయడం, దాన్ని నెట్ఫ్లిక్స్లో తోయడం అన్ని 3 జరిగింది. అందరూ ఊసారు, ముందాలు తీశారు, నెట్ఫ్లిక్స్లో బయట తోసారు. 3 జరిగింది. అంటే నయనతార ఈ సినిమా వల్ల ఒక కెరియర్లో ఒక బ్యాక్ స్టెప్ అయినా ఊహించుకున్నారంటే అంత మించేది. కానీ తెలుగులోకి వచ్చినప్పుడు మాత్రము
ప్రభాస్ గారి సినిమా కంటే ఈ అబ్బాయి సినిమా హనుమాన్ సినిమా చాలా సాలిడ్, సూపర్ అండి. వ్యాలిడ్, వెరీ గుడ్. చోతి పురుషు గాడి గుడ్ అంతేటారా? మళ్ళీ వెనక్కి తీసుకోను. థ్యాంక్స్ గురుగారు, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. మా ప్రజలకి మా ప్రేక్షకులకి ఒక మాట. చాలా చాలా ఆనందం. మీ అందరికీ 2024 జనవరి 22 జరగబోయే అయోధ్య సీతారామచంద్రమూర్తి యొక్క దివ్య భవ్య నవ్య మందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ శుభాకాంక్షలతో మరియు సంక్రాంతి, భోగి, కనుమ, ముక్కనుమ పండుగల శుభాకాంక్షలతో అందరూ ఆయురారోగ్యాలతో భక్తి జ్ఞాన వైరాగ్యాలతో సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీరామ్.